ఉంటుంది. కొంతమందికి అది సింహాసనం నుంచి మొదలవుతుంది. కానీ ఈ కథ ఒక పేద రైతు ఇంటి నుంచి ప్రారంభమైంది. అర్జున్ పుట్టిన నేలలో రాజు అంటే భయం, సైన్యం అంటే శిక్ష, పేదల రక్తం వృధా అవుతున్నా న్యాయం అనే మాట ఎవరి నాలుక మీద లేదు. తండ్రి రామయ్య తన కొడుకు అర్జున్తో, నీకు నేర్పేది ఒక్క మాటే, మనకు జన్మతో వచ్చిన బంధాలు ఉండవచ్చు, కానీ అన్యాయం ఎదిరించడం మన హక్కు. నాన్న, ఒక రోజు నేను ఈ రాజ్యాన్ని మార్చుతాను, ప్రజలు భయపడకుండా జీవించేలా చేస్తాను. తండ్రి చిరునవ్వుతో, నీ మాట నిప్పు లాంటిది, దాన్ని కాపాడుకో. ఒకనాడు సైనికుడు రామయ్య వద్దకు వచ్చి, పన్ను ఇవ్వలేదని ఈ పొలం రాజ్యానికి చెందుతుంది అంటాడు. అప్పుడు రామయ్య, ఇది మా రక్తంతో నడిచిన నేల, మేం వదిలిపెట్టం అంటాడు. ఆ సైనికుడు రామయ్యను కోరాడతో కొడుతుంటాడు. చాలా రక్తం పోయిన రామయ్య మరణానికి ముందు తన కొడుకు అర్జున్తో ఇలా అంటాడు, గుర్తుపెట్టుకో, భయం మన శత్రువు, నీ కోపం నీ శక్తిగా మార్చు. అర్జున్ తన తండ్రి శవం ముందు ఏడుస్తూ, ఈ రక్తం వృధా కాదు నాన్న, నేను కత్తి పట్టే రోజు రావాలి, ఈ నేలపై నిజమైన న్యాయం తెచ్చే వరకు నేను ఆగను అంటాడు. ఆ రాత్రి రాజ్యాన్ని వణికించే సింహం పుట్టింది. కానీ తన మొదటి అడుగు ఇంకా వేయలేదు. ముందున్నది తిరుగుబాటు.